ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం మనం. సో దీనిలోనే పడిపోయి ఈ ఆధ్యాత్మికమైన ప్రపంచం అంటే ఏమనుకుంటున్నారంటే అది ఏదో మనకు సంబంధించింది కాదు, అది అది వన్ కైండ్ ఆఫ్ పీపుల్, వన్ టైప్ ఆఫ్ పీపుల్ అన్నట్టుగా చాలామంది, మెజారిటీ, నేను అందరూ అలాగే ఉన్నారని చెప్పను కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలా ఉన్నారు. సో అందుకని నేనేం చెప్తానంటే ఆధ్యాత్మికత మన జీవితాలతో ముడిపడి ఉంది. ప్రకృతి ధర్మము మనం ఏదైతే బయట విషయాల్ని మనం చూస్తూ ఉన్నామో అది ఇంద్రియాలతో అనుసంధానమై ఉంది. మన ఆధ్యాత్మికము ఇంద్రియాలకు అనుసంధానమైనది కాదు. ఇంద్రియాలకు అనుసంధానమైనది ప్రకృతి. నీ ఇంద్రియాలు ఏ దానికి అనుసంధానమైనవి? నీ భౌతిక శరీరానికి అనుసంధానమైనవి. అర్థం చేసుకో, సింపుల్ టెక్నిక్. నీ ఇంద్రియాలు ప్రకృతికి అనుసంధానమై ఉన్నాయి. ఆ ఇంద్రియాలే నీ భౌతిక శరీరానికి అనుసంధానమై ఉన్నాయి. ఈ అనుసంధానం ఎప్పుడైతే ప్రకృతిలో నీ ఉండి ఆలోచన చేస్తావో, యోచన చేసుకుంటా ఉంటావో, ఆ కోరికలు పెట్టుకొని ఉంటావో, నేను ఇలాగే జీవించాలని ఉన్నావు అంటే నువ్వు ఇంకా భౌతికంగా ఒక కోరికను మాత్రమే నీలో పెట్టుకొని నువ్వు ఊరికే తప్పిస్తూ ఉన్నావు. అది అది నాకు కావాలా, అది నాకు కావాలా, అది నాకు కావాలా, కేవలం తపన మాత్రమే ఉంది. నీ ఇంద్రియాలకు అవతల ఏముంది? ఆ ప్రపంచం ఎట్లుంది? అతేంద్రియ జ్ఞానము, అతేంద్రియ శక్తులకు నిలయమై ఉండి నీ అతేంద్రియ జగత్తులోనే ఉంది. నీ అతేంద్రియ జగత్తు ఎక్కడుంది? ప్రకృతికి దూరమై ఉంది, ప్రకృతిలో లేదు. సో దాన్ని ఎంతమంది అర్థం చేసుకుంటారు? ప్రకృతితో ముడిపడి ఉండే ఈ పంచేంద్రియాలతోనే వాళ్ళు టైం అంతా వృధా చేసుకుంటా ఉన్నారు. ఈ పంచేంద్రియాలతో టైం కాలాన్ని ఎలా వృధా చేసుకుంటున్నారంటే శరీరాన్ని కంటి పెట్టుకొని ఉన్నాయి. నువ్వు ఏదైతే చూస్తావో, ఏదైతే వింటావో, ఏదైతే మాట్లాడుతూ ఉంటావో, ఏదైతే తింటా ఉండావో, ఏ దాన్నైతే నువ్వు టచ్ చేస్తానో, ముట్టుకుంటానో, దానిలన్నిటినీ నువ్వు అనుభవించాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయి. అనుభూతి చెందగలిగింది ఆధ్యాత్మికంగానే, అనుభవించగలిగింది ప్రకృతి ధర్మము, అది ఇంద్రియాలకు సంబంధించింది. ఇప్పుడు యువత ఆలోచిస్తాండేదంతా నా ఇంద్రియాలకు అది అర్థం అవ్వాలా అనుకుంటాను. ఆధ్యాత్మికం అనేది ఇంద్రియాలకు అర్థమయ్యేదే కాదు స్వామి అని నేను చెప్తా ఉన్నా. మీ ఇంద్రియాలని ఎప్పుడైతే ప్రకృతికి అనుసంధానం చేసి ఉంటారో దాన్ని మన యోగితత్వంలో ఏమంటాం తెలుసా? అది మాయా జగత్తు, మాయా ప్రపంచం అంటారు. అతేంద్రియ లోకం కాదు, అది ఇంద్రియాలకు సంబంధించిన లోకం. దాన్నే మాయ. ఈ మాయలోనే కదా ఉండేది ఈ సుఖ దుఃఖాలన్నీ. ఓ రోజు నవ్వుతావు, ఓ రోజు ఏడుతావు. ఇదే ఎల్లకాలం ఇదే, జీవితాంతం ఇదే ఉంటుంది. సో కాబట్టి ఇది లేకపోకుండా యువత తెలుసుకోవాల్సింది ఏమంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి, ఆ లక్ష్యం వైపు కదలండి. ఆ లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా ఉంది, నువ్వు కదలకోకుండా ఆ లక్ష్యం గురించి ఆలోచిస్తానే ఉన్నావంటే అది కోరికగానే మిగిలిపోతుంది. నువ్వు ఎప్పటికీ కామెంట్లు రాసుకుంటానే కూర్చోవాలి. నువ్వు ఎలా ఆ లక్ష్యం వైపు కదులుతూ ఉన్నావు, శారీరకంగా, మానసికంగా చిత్తశుద్ధిని కలిగి భక్తి భావంతో ఒక గురువుని చేరి ఆ గురువు దగ్గర శిష్యరికం చేయాలా, నేర్చుకోవాలా, వంట పట్టించుకోవాలా. ఆ తత్వం అనేది నీ లేక అబ్జర్వ్ అయిపోవాలా. అది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు నువ్వు ఆ లక్ష్యం వైపు కదులుతావు. ఒక శక్తి అనేది నిన్ను అలా తీసుకొని వెళ్తుంది ముందుకి. ఇది ఎంతమందికి నేటి యూత్కి యాడ్ అర్థమవుతుంది? నేటి యూత్కి సెల్ ఫోన్లో ఏముందో అర్థమవుతుంది, ఏందన్నా సర్చింగ్ చేసేది అర్థమవుతుంది, ఇవన్నీ అర్థం. ఎస్, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ లైఫ్. అది భౌతిక జగత్తుకు సంబంధించి ఓకే, అది కర్తవ్యమే. అలాంటి సెర్చ్ లోపల చేసుకోవా. ఇదే కదా రమణ మహర్షి కూడా మనకు చెప్పేది. నువ్వు అదే సెర్చ్ని నువ్వు లోపల చేయి. ఆ గూగుల్ సెర్చ్ ఏదైతే కంప్యూటర్లో చేస్తానో నీ లోపల కూడా ఉంది ఒకటి, ఒక ఆత్మశక్తి నీలో ఉంది. ఆ అతీంద్రియ శక్తులు నిలయమైన ఈ స్థానంలో నీ లోపల నువ్వు చేయి.